बोला बोला नेक्स्ट टाइम बोला ना तेरी पडतो ఏందన్నా అందరు ముంగట చెప్పుకుంటూ తిరుగుతారా బండి చేస్తలేరు చూసావా పనికి చెప్తే దీనికి చెప్తాడు దాని తర్వాత ఈయనేం చేస్తాడు ఈయనకి చెప్తాడు అందరు మార్కెట్ ముంగట ఎట్లా చెప్పుకుంటా పేరు నాకు బదలామవుతుందన్న सन्नी ने कौन सन्नी सन्नी कौन सा सन्नी और कौन सा सन्नी अपने साथ रहता जो टकला गुंडू सन्नी बोलते से वाला हाँ यहाँ पर मेरे साथ ही क्या हुआ अरे गायकू भाई ने उल्टे सीधे बात ना कर रहा इनका बड्डे तो पिक्चर మా దోస్తు ముంగడ అంటాడు మనకి ఏం అవసరం అన్న మరి విన్నాడా ఆడ ఏడున్నాడా సార్ చూస్తున్నా అప్పటి నుంచి కనిపిస్తలేడు ఇక్కడ 47 కాడ ఉన్నాడు 47 కాడికి ఏం చెప్పినావు సార్ నేను నాకేం అవసరం ఆయన గురించి పని పాట లేదా ఆయన గురించి మాట్లాడి నాకు నేనెందుకు చెప్తా నాకేం అవసరం ఆయన గురించి చెప్పాను ఏమన్నా ఆయన అసలు నేను ఎందుకు అంటా అన్న ఆయన ఉల్టా మాట్లాడతా తెలుసు కదా నాకు సీరియస్ అవుతున్నాడు మొత్తం లేదు నేనేం చెప్పాలి ఆయన గురించి ఏమో వస్తున్నాను ఇప్పుడు ఆడికి వస్తున్నా ఎవడాడు రమ్మను నాకేం అవసరం అన్న ఆయన గురించి చెప్పా నీకు పిచ్చోన్నా ఫస్ట్ నాకు అది తెలియాలి కదా ఎవరితో చెప్పినా అరే సన్నీ జరుగు మధ్యలో ఇన్న కూడా ఏమైంది అసలు ఏమైంది అరే ఏం చెప్పినావు అరే इसको मारते कुछ मारते बराबर मारते फिर से क्या हुआ ఏం చెప్పినావు సార్ నాకు ఏమైంది నేను చెప్పింది నువ్వు చూసావా అరే అసలు ఏమైంది చెప్పాలా అరే వెనకాల అంటున్నా బండి ముంగట్నే అంటున్నా ఏం చెప్పింది అసలు చెప్పరాదు అరే అన్న నాకు తెలుగులో చెప్పని కదా సార్ హిందీలో చెప్తా నీకు पहले जाके बोल रहा कहते गाड़ियां सीधा नहीं बनाते हम लोग की गाड़ियां रख के नहीं बना रहे काम सीधा नहीं कर रहे बल्कि दोनों के सामने अरे नो చూసావా అరే అన్న నేను అనలే అన్న ఏమని ఒరే భాయ్ టైర్ బాత్ कर रहा నీ దోస్త్ ఆడు నీ దోస్త్ అన్నాడు నీ దోస్త్ అసలు ఏమైంది అసలు నువ్వు ఎందుకు చెప్పినా మళ్ళీ నాకు చెప్పలే అన్న ఆల్రెడీ మా బండి ఇచ్చేసి ఉంది ఆడ ఆల్రెడీ ఏం అవసరం అన్న చెప్పు చెప్పేది విను మళ్ళా అన్న కడదాం పట్టుకోక అర్థమైతే ఇట్లా కొట్టినాక మొక్క వల్ల పెట్టేస్తా మాకు రాదేమో చేతులు దామాలు చెయ్యి అరే అది కాదు అసలు ఆగసాన్ని ఎందుకు చెప్పినావు నా ఏం చెప్పినా నెల రోజులు అయితే మా బండి ఇచ్చి నీకేమో చిన్న పని ఉంటే ఓ పెద్ద తర్వాత ఆయన దందెందుకు ఖరాబ్ చేస్తున్నావు మళ్ళీ వాడు ఏం చేయడా అన్న పెద్ద పని ఉంటే తర్వాత ఆల్రెడీ పనులు అడ చేయడానికి లేదు చిన్న పని ఏమైనా ఉంటే 10 నిమిషాలు అయితే చేయించుకో పెద్ద పని అయితే తప్పన నీ బండి ఏమైంది దాని గురించి అన్న ఎందుకంటావు మన బండి మాట్లాడుకుంటే అయిపోయింది బయటలోకి రోడ్డు మీద అందరు చెప్పుకుంటే తిరుగుతలే ఒట్టి మనోళ్ళు ఎవరైతే వస్తున్నారో అని రోడ్డు మీద అందరు డప్పు కొట్టుకుంటే తిరగలేని నువ్వు కూడా ఎందుకు ఏం వెనకాల ముంగడు సగం మొత్తం తెలియదు వచ్చి అందరు ముందు నెక్స్ట్ టైం మసారా చేసినావు ఇట్లా నువ్వు మొత్తం వెనకాల తెలియాలా ఏం దమ్ముంటే నువ్వు ఉండాలంటే చూపి మళ్ళీ ఎందుకు బయటికి రా ఇంటికి మాట్లాడకు जरूरत है भाई मेरे कारोबार से बात करने की कई को करता है नहीं बोलो तुम ఏం అవసరం పైసలు ఇస్తే ఏందన్నా అందరు ముంగట చెప్పుకుంటూ తిరుగుతారా బండి చేస్తలేరు అంటే
ఇంకేం అవసరం అన్న నా కారోబార్ గురించి మాట్లాడాలి నువ్వు అది మాట్లాడనా దుకాణం కాడికి వచ్చి ఖరాబ్ చేస్తున్నా అవు మళ్ళీ అందరం కస్టమర్లు అంటున్నాను నువ్వు ఫోన్ చేసేసి అన్న ఇట్లా మార్కెట్ పేరు వస్తుంది బయట కస్టమర్లు కాదు, ఇంతసేపు ఒకడు ఫోన్ కస్టమర్లకి చేసి ఎందుకు అన్నాడు. అంటున్నావు మళ్ళా? ఇప్పుడు మళ్ళీ కస్టమర్లు అంటుండు. మా దోశ ఇందాక అన్నాడు, మళ్ళీ అరే అబ్బాయి, నీ దోస్త్ నా కస్టమర్లు కస్టమర్ వచ్చి నేనేం నాకేం తెలుసా నీ దోస్త్ అరే అన్నా, నేను అది నీ చెప్పలే దోస్త అన్నా. ఆయన నేను ఏం చెప్పినా నీ దోస్త ఆయన వచ్చినాను అవును. మళ్ళీ ఆయనకి ఆయనకి ఎందుకు దోస్తే నాకు దోస్త్ నా కస్టమర్ లెక్కనైతే దోస్తానా నేను ఏం చెప్పి బండి ఇనది పైసలు ఇన ఇచ్చింది వారం 2 వాళ్ళు టైం लगता बोल के बोल दिया खामोश बैठ गया ఎందుకురా మధ్యలో పైసలు అయినది బండి అయినది నిన్నే అంటున్నారా నీకు నన్ను కూడా అనడానికి వచ్చి మళ్ళా అరే అరే ఎదురే వద్దు సన్నీ. మళ్ళీ ఎందుకు అంటుండు మళ్ళా? నేను మీ అన్న అన్నప్పుడు అన్నా నీ చదువు ఎత్తుకోమను. ఈయనకు బాధ లేదు బండి ఇచ్చిన బాధ లేదు ఏ, నేను ఆయన గురించి మాట్లాడతలే పోయి. నువ్వు చెప్తున్నావు బండి నేను ఎందుకు? చెప్పింది పైసలు ఏంది, ఎవరు మా బండి ఇచ్చిర్రు? ఉంది, తర్వాత నీ వేయించుకో. బండి ఉందా 10 నిమిషాలు అలా పని ఈ బండి అయితే ఉందా పోనా? షాప్ లేదు. నా బండి ఉందా? లేదు. కాబట్టి షాప్ చెప్తున్నా కాడికి మళ్ళీ రావకురా. అన్న ఇంకొకసారి షాప్ కాడ తీసుకొస్తే మంచిగా నేనేం అందరిని పట్టుకొని వస్తలేదు, దా మా షాప్ మా షాప్ అని నేనేం నువ్వు ఉన్నావు అని అర్థమైతే చెప్పి అందరం కూడా చెప్తున్నావు కదా కారోబార్ మీద నేను వచ్చి కూర్చున్నావు కదా నీకు ఏం అవసరం రావా చెప్పనీకి నేనేమన్నా ఏం 20-30 మంది చెప్పినా ఊరంతా చెప్పినా కొనికి చెప్పినా నా దోశ ఆయనకి బి దోశ ఆయన నా 20 మంది 30 మంది కాదన్నా ఒక్కనికి చెప్తే నీకు చెప్తాడు దాని తర్వాత ఈయనేం చేస్తాడు ఈయనకి యా, చెప్తాడు అని ఇది చెప్తాడు. అందరు మార్కెట్ ముంగట ఎట్లా చెప్పుకుంటా పేరు నాకు బదలామవుతుందన్న పైసలు ఇచ్చిరా నేను చేస్తా నేను చెయ్య అంటలే సామాన్ అసలు నేనేం చేయాలన్నా ఆయనకు అవసరమా నా కారోబార్ గురించి మాట్లాడడానికి సరే ఎందుకు ఎందుకు సార్ నేను- సామాన్ పెట్టి ఎన్నో రోజులు అవుతుంది ఎన్ని ఓన్లీ రోజులు మనం- అవుతుంది? నువ్వు ఆగనా ఎన్ని రోజులు అవుతుంది అవసరం అన్నా ఆయనకి. సామాన్ రానికి ఎన్ని రోజులు అవుతుంది అరే ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇవన్నీ అవుతుంది కాదన్నా. మరి? నార్మల్ నా నీకు చెప్పుడు పక్కన చెప్పుడు వెనకాల వాళ్ళు చెప్పుడు అంతా కాదు నేను ఆయనకి ఏం చెప్పినా అయ్యో మా బండే రాలేదు ఇంకా కాలేదు దానికే నెల అవుతా అంటుండు నీకేమో చిన్న పని ఉంటే పో 10 నిమిషాలు 5 నిమిషాలు పని ఉంటే పో. అది కూడా అరే నువ్వు ఆయన దాంట్లో ఎందుకు వెళ్ళి పెడుతున్నావు వెయ్యి మన ఓ అన్న మొత్తంకే ఓకు ఆడ మంచి చేస్తున్నా అంటే అదే చెప్తా కాదు భయ, ఆయన చెప్పమంటే అది దగ్గరికి కూడా. ఎందుకు పోతున్నావు నువ్వు? అన్నా సరే నువ్వు చిన్న పని అయినా చెప్తుండు కదా నాకు తెలియదురా పైన ఇష్టం పోతా అంటే పో లేకుంటే బయట అయినా ఆ రోజు మీ ఆ వీడియోలో ఏం చెప్పుకుంటుంది తెలుసా ఆ సరే మళ్ళీ ఇప్పుడు ఈయనకంటే మంచి బండి చేస్తాడు ఆడు ఉన్నాడు ఒక్కడు అంత ఇజమ్మా అని చెప్పి ఈయన మొంగండే చెప్పిండు అవునా? ఆ రోజు కూడా బండి బయట సంచిలో వేసేస్తుండే సామాన్ సనన్న ముఖం చూసి గమ్మున అయిపోయినా నువ్వు ఆ రోజు మీకు గెలికినావు ఇట్లనే సరే ఇప్పుడు అంతా కాదు బండి చేసి వాడేమని మళ్ళా మా బండి మాకు చెప్పించి ఆయన వాడే. చెప్తలేడు, బై- కావాలా వద్దా బండి కావాలంటే మరి రాడు మళ్ళా రాదు లేదంటే రాదు అందుకే కొట్లాడతావు బరాబర్ మా బండి మాకు చెప్పించి వాడేసి షాప్ కాడ అవి ఇచ్చినా మళ్ళా. నడుచుకుంటూ వచ్చి పెట్టున్నట్టు మాట్లాడు అర్థమవుతుందా ఆ, లేదంటే? 30 రూపాయలు ఇవ్వలే ఆ. నువ్వు బండి తెచ్చి పెట్టలే ఆ. ఈయన తెచ్చి పెట్టి నేనే మాట్లాడుతా ఆ. నువ్వు బండి తెచ్చి పెడితే నువ్వు మాట్లాడు అర్థమవుతుందా ఆ, సరే. అందరం కూడా చెప్పకు పైసలు ఇచ్చిర్రు బండి తెచ్చి పెట్టిరు అన్న అయిపోయినాయి నేను తెచ్చి పెట్టాడు అంత ఫస్ట్ బండి నీ జేబు నుంచి పైసలు ఇచ్చినావా ఇయ్యలే గమ్మును పైసలు పడ్డాయా నీకు ఆయన ఆయన ఇష్టం ఆయన పైసలు అయితే పడ్డాయి కదా? సరే నీకు ఇచ్చేస్తా బండి ఇప్పుడు రా. अरे బండి ఎందుకు లొల్లి భాయ్? అరే జాన్తో భాయ్ करके तो बाद में నేను అది అట్లా అరే గో మనీ వేయకుండా అరే తురే అనుకుంటా వచ్చి డక్కలు అని మళ్ళీ ఎందుకు వెళ్తుంది సార్ నువ్వు అయిపోయింది ఆయన మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు అలా రుబాబులో ఇది కాదన్నా, మాట్లాడుతున్నావు ఇది బండి తీసుకెళ్ళిపో అరే ఇది ఏంద్రా భాయ్ ఎన్ని రోజులు ఆగి? 5 రోజులు టైం ఉందిగా ఇంకా మళ్ళీ ఇస్తున్నాం అయిపోయింది కదా 5 రోజుల బండి అయిపోతుందా అయిపోతుంది సరే ఓని కాదు, 5 రోజులు. ఎందుకు అట్లా చేస్తున్నావు? సరే ఓని వదిలేసి ఓని ఆయన ఉల్టాసా మాట్లాడితే నేనేం చేస్తాను ఇప్పుడు అర్థమైందా మళ్ళా చిన్న అని పెద్ద చేసుడు ఫస్ట్ అని పిలుచుకొచ్చి ముంగట అడగాల ఎవడేం చెప్పిండని నేను తెచ్చిచ్చిన ఓని వదిలేసి లైట్ తీసుకోపడు జాన్తో భాయ్ కిత్త టైం అయితే करके दो गाड़ी వీళ్ళ కారోబార్ కాడ ఏమన్నా వీళ్ళు కూడా కారోబార్ చేసి నేను పోయి మంచిగా ఇట్లా చెప్తే మంచిగా ఉంటుందా నేను ఉల్టాసే ఏం పెట్టుకొని లిటికేషన్ మేము కూడా పెట్టుకోము ఏం litigation లో మా కూడా అవసరం లేదు నీళ్ళ కన్నా litigation పెట్టుకోని बोला बोला नेक्स्ट टाइम बोला ना तेरी కొడతా तो देख ఇసుక మేరా ఆ. అరే నీ అసలు 10 మంది వచ్చినా కూడా ఏం చేయలేదు ఫస్ట్ బండి చేపించి మాట్లాడు అర్థమైందా అరే నీకు దిమాగ్ ఉందా కొంచెమైనా ఉందా అరే దిమాగ్ first ఉందా బండి చేసి మాట్లాడినా నీకు ఆయన అంటే అరే అది సరేనా, ఫోన్ నీకు చేతులు తెలియదా? ఫోన్ సామాన్ చేతులు ఆర్డర్ పెట్టినా అరే మీకు ఆర్డర్ దిమాగ్ పెట్టినా ఉందా? అని చెప్తున్నా సార్ నీ మళ్ళీ ఎందుకు వెళ్ళి పెడుతున్నావు అన్ని ఆయన నా పెట్టిందేనా ఇప్పుడు పోయేటోడు గమ్మును కూడా కాన్పోడు కిస్కపోతే కైకు పడితే అందరికి చెప్పుకుంటా తిరుగుతున్నావు కదరా వాళ్ళు ఎట్లా కనిపిస్తున్నా అందరికి ఎవడేం చెప్తాను నాకేం అవసరం ఈయన గురించి నాకేం ఈయన గురించి ఆలోచించడానికి టైం ఇప్పుడు దాకా చెప్పినా అని చెప్పినావు మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ ఎందుకు చెప్పాలి కన్నా ఈయన గురించి అందరికి చెప్పుకోవడం కానీ నాకేం పని పడలేదా వారం పడుతుందా టైం పడుతుంది సామాన్కి వీనికి షాప్ కాడికి రావద్దు అడ్వాన్స్ మాటలు ఇంకొకసారి చెప్పిన అనుకో అన్న మంచిగా ఉండదు ఇప్పుడు అంటున్నాను
వారం రోజుల బండి చేసినాక ఇంక సంబంధమే లేదన్న బండి ఓయ్యో, వారం రోజుల తర్వాత బండి సరే నువ్వు మాట్లాడకంతో నేను ఆయన గురించి అసలు మాట్లాడకని నేను మాట్లాడానా నాకేం అవసరం ఆయన దుకాణం గురించి ఎందుకు పోయి నీకు ఎందుకురా భయ్ నా షాప్ గురించి అరే తురే మళ్ళా అన్నకు బరాబర్ అర్థమవుతుందా అన్న అంటున్నప్పుడు అన్నానే పెట్టు అరే అన్నుడు కూడా వచ్చు అర్థమవుతుందా అన్న అంటున్నావు అంటే ఈ అమ్మాయి ఎప్పుడు అన్నానే అన్న అనుడు కూడా వస్తాడు అరే అని को ना अब बोल दिया इन्हें नेक्स्ट टाइम से ना मेरी दुकान करने भी नहीं आना नेक्स्ट टाइम से मेरे बारे में बात भी नहीं करना बोल दिया बोला दलिंद्रा की नको मेरे को सुने ना हटा गई शनि को हटा दो पहले हटाए थे पर नहीं लगा लेते అయితే ఓవరాల్ వాళ్ళ ఫస్ట్ टाइम लगता है ये चल रहा थोड़े ఎవరు మాట్లాడుతున్నారు దాని గురించి నువ్వే చెప్పుకుంటా పోతున్నావు పో. దుకాణం ఉండేవాళ్ళు ఉండవు అన్ని ఎవరన్నా ఉండే జాగాలు ఉంటారు నేను ఏం చెప్పినా ఏమని చెప్పినా నీకు నువ్వు ఊడినావు అన్న అడిగేది అరే అయినవా అంటే ఆయన వచ్చేందుకు లొల్లి పెట్టుకుంటాడు మనం మనతోని నా 10 అయ్యో నీకు 10 అర్థమైంది నువ్వు చెప్పిన ఒక్కడికి పోయి ఇంకోళ్ళకి చెప్తే ఎట్లుంటది వాళ్ళకి ఎందుకు చెప్తారన్న ఆడే ఫోన్ చేసి అడిగినా అంట ఏమని పని ఉందా లేకపోతే రావాలా అని. నువ్వు చెప్పినావు అని చెప్పి మీ దోస్తే చెప్తున్నా అంట అలానే ఉంటారు మరి మా దోస్తులు వాళ్ళ దోస్తులు అట్లనే ఉన్నారంట ఏం చెప్పాలి ఇప్పుడు నేను ఆయనకి మీ దోస్తే అన్న ఆయన ఏమైంది అని వచ్చిండు గొట్టిండు వేయండు ఇజత పొందిపోయింది ఇప్పుడు చెప్పు నువ్వే చెప్పు నాకు కూడా నవ్వు వస్తుంది అక్కడ వచ్చిండు దెబ్బలు తింటారు ఆనకేళ్ళు పెడతావు ఈయనకేళ్ళు పెడతావు ఉండేం సార్ ఇప్పుడు దాకా ఆడ ఎందుకు వేస్తుండో నేనేమని చెప్పినా నువ్వు కూర్చోండి చెప్పిండు కాదంట వీడియో చూడు ఎవరు చెప్పారు ఏం చెప్పారు అని ఇప్పుడు ఆ రాగానే టాపిక్ మరి ఇద్దరు ఫ్రెండ్స్ అంటున్నావు నాకు తెలియదు ఆయన ఏం కాలి పిల్లి దెబ్బలు తింటారు నాకు దెబ్బలు ఎవరు తింటారా అన్న ఎందుకు మళ్ళీ వచ్చి దక్క కొట్టి కింద పడేసి పోయిండు. కళ్ళు కొడతారు. ఇక నీకే మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ పోనీ, పెద్దోడు కాబట్టి పూర్వం కొడితే ఏం అదే నేను కొడితే మరి చదువుతా ఉల్టా అవును కొడతలే అది మంచిదే కానీ నువ్వు కొట్టదు నేను కొట్టుడు అదే నార్మల్ నేను బిడ్డ అక్కడికి కొడితే చదువుతుంటా ఇవన్నీ మాట్లాడినా ఎక్కిరిచ్చుడు నన్ను ఇవన్నీ చేసి అయితే వచ్చు బండి ఎప్పుడైతే మాత్రం అరే, అయితే భయ్. చేడితే ఉసుకో అని అడిగేవాళ్ళు అరే పైసలు ఇచ్చినాం మనం 5 రోజులు టైం అది కాదు ఈయనకే చింత లేదు నీకెందుకు చింత అడిగి పోతే బండి రాదు అరే ఇగో ఇప్పుడు అట్లనే చెప్తున్నా అడిగి పోతే బండి రాదా అంటున్నా అవు మళ్ళా నా బండి చూసి బెనానా షోరూమ్ ఇచ్చింది 5 రోజులు కాకపోతే అన్ని బండ్లు చేస్తాడు బండ్లు మంచిగా చేస్తాడు కానీ మన బండ్లే బయట బండ్లు అన్ని మంచిగా చేస్తాడు మన బండ్లే ఎందుకు లోపల టకాటక్ పైసలు ఇస్తారు మనం మెల్లగా ఇస్తాం పైసలు అంతే అయినా అసలు ఎందుకు ఇవ్వాలన్న పైసలు బయట మనోడే కదా చేయొచ్చు కదా అరే బండి చేయాలంటే సామాన్ పైసలు ఇవ్వాలి కదా సార్ నీ మరా ఇచ్చినాం ఆగుమాలా ఈయనకే లేదు స్కూల్ కూర్చుని వండుకుంటుండే ఇంటుండి లేస్తుండు పనికి పోతలేడు ఆడు తర్వాత 5 రోజులు టైం ఉంది కదా అప్పుడు నేనే తీసుకోవద్దా బండి ఇవ్వకపోతే ఆడు జాడకట్టతో కొడతాడు ఇక ఇంటికి. బండి అడిగి నా ఇజ్జత్ తీసుకున్నాక ఇంకే మొన్నలే జాడకట్టతో వదిలేసినాడు ఆడు పక్క కొడతాడు నేను జాడకట్ట మళ్ళీ నేను కట్టుకోపోయినావు అనుకో కథ మీద నీ బండి రాదు ఆడరాదు నిన్ను కొడతాడు ఇన్ని కొడతాడు ఇద్దరిని కొడతాడు ముందే గరంలో ఉన్నాడు ఆడు ఎవరిని కొడతాడు ఎందుకు కొడతాడు నన్ను ఎందుకు కొట్టిండు అరే ఇప్పుడు దాకా కొట్టాలి ఇప్పుడు దాకా ఎందుకు కొట్టినా నా దామల అరే, ఆగండి. అడిగి పోయి. అరే, అరే, సంజయ్. ఆమె అన్నలేక